దేవుని వాక్యము విందాము కొంచెంసేపు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యము నన్ను వ్యక్తిగతంగా చాలా ఎంకరేజ్ చేసిందండి. నా హార్టు చాలా జాయ్ఫుల్గా ఉంది. నేను ఈ వాక్యం చెప్పబోతున్నాను అని ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పటి నుంచే నా హార్ట్ చాలా జాయ్ఫుల్గా ఉందన్నమాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నుండి 31వ వచనం వరకు నేను ఆల్రెడీ చదివాను. ఈ వచనాలలో ఒక మంచి భార్యకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో దేవుని వాక్యము చెప్తుంది. మంచి భార్య అని నేను అన్నాను. నిజానికి దేవుని వాక్యము గుణవతి అయిన భార్య. 10వ వచనంలో మనం ఆ మాట చదువుతాము. గుణవతి అయిన భార్య అనేటువంటి మాట. ఒక చక్కటి భార్యకు ఉండాల్సిన లక్షణాలు, ఒక మంచి గుణవతి అయినటువంటి భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి ఈ వచనాలు మాట్లాడుతున్నాయి. భార్య గురించేనా అండి? ఈరోజు మదర్స్ డే కదా, తల్లి గురించి చెప్పండి పాస్టర్ గారు, గుణవతి అయిన భార్య గురించి కాదు, మంచి తల్లి గురించి చెప్పండి అని మీరు అడగొచ్చు. కానీ ఆమె భార్య అవటంతో పాటు ఆమె మంచి తల్లి కూడా అవుతుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి మంచి బిడ్డల్ని ఇచ్చేటువంటి తల్లి కూడా అవుతుంది. కాబట్టి ఒక గుణవతి అయినటువంటి భార్యకు ఇలాంటి లక్షణాలు ఉండాలని ప్రతి సిస్టర్ కూడా తెలుసుకోవటం మంచిదని నాకు అనిపిస్తుంది. వివాహము అవ్వని వాళ్ళు కూడా నిజంగా దేవుడు మంచి భార్య ఇలా ఉండాలని కోరుకుంటున్నాడా అని వివాహం అవ్వని బిడ్డలు కూడా తెలుసుకోవటం మంచిదే. అంతేకాదు పురుషులంగా మనం కూడా ఈ విషయాలు తెలుసుకోవటం మంచిదే. భర్తగా ఉన్నవాళ్ళు తన భార్యకు ఎలాంటి లక్షణాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవటం మంచిది. అలాగే మరి తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తన బిడ్డ ఎలా ఉండాలని కోరుకోవటం మంచిదే. అంతేకాదు మరి కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక నా తల్లిలో ఇలాంటి లక్షణాలు ఉండాలి అని తెలుసుకోవడం మంచిదే. అంతేకాదు తనకు రాబోయేటువంటి భార్యలో ఇలాంటి లక్షణాలు ఉండాలని కుమారులు కూడా తెలుసుకోవడం మంచిదే. నిజానికి కుమార్తెలు కూడా తెలుసుకోవడం మంచిదే. ఎందుకంటే వాళ్లకు వివాహం అయిన తర్వాత నేను ఇలా ఉంటే గనక దేవునికి చాలా మహిమ తెస్తాను అని వాళ్ళు తెలుసుకోవడం కూడా మంచిదే. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ మెసేజ్ అందరూ తెలుసుకోవటం మంచిదే. అందరికీ అవసరమైనటువంటి మెసేజే. గుణవతి అయిన భార్యకు ఉండాల్సిన 10 లక్షణాలు. మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతాను. 10వ వచనాన్ని చదువుతాను. ఆ 10వ వచనం చదివిన తర్వాత మనం ఒక్కొక్క లక్షణాన్ని మనం చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. గుణవతి అయినటువంటి భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాలు నేను చెప్తుంది. భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాలు మాత్రమే కాదు, కానీ మంచి భార్య, గుణవతి అయినటువంటి భార్య, ఎక్సలెంట్ వైఫ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. అలాంటి భార్య దొరకటము చాలా రేర్ అంట, అమూల్యమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ పోలుస్తున్నటువంటిది ఏంటంటే ఒక ముత్యముతో పోలుస్తున్నాడు. ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ఆమె విలువ చాలా గొప్పది. ఆమెను విలువ కట్టలేనంత విలువ కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీకు అందరికీ, సిస్టర్స్ అందరికీ తెలుసు ముత్యాలు. మీ అందరూ ముత్యాలు చూసినటువంటి వాళ్ళే. ముత్యాలు ఏ రంగులో ఉంటాయి? ముత్యాలు తెల్లగా ఉంటాయి, ముత్యాలు నల్లగా ఉంటాయి, ముత్యాలు గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి. ముత్యాల్లో మీరు అనుకుంటున్నట్టు అన్ని ముత్యాలు తెల్లగానే ఉండవు. ముత్యాలు రకరకాల ముత్యాలు దొరుకుతాయి భూమి మీద. ఆ తెల్లగానే ఎందుకన్నారంటే మీరు ఎక్కువ తెల్లటివి చూశారు కాబట్టి. సో ముత్యాలు మీ అందరికీ తెలుసు. కానీ ముత్యాల విలువ ఎంతో చాలామందికి తెలీదు. ముత్యాల విలువ ఎంత విలువైన ముత్యాలు. గుణవతి అయిన భార్య చాలా అమూల్యమైనటువంటిది అని దేవుని వాక్యం చెప్తుంది. ఎంత అమూల్యమైనటువంటిదో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం.
నేను చెప్పాను కదా, ముత్యము చాలా రకాల రంగుల్లో కనపడినప్పటికీ కూడా ద మోస్ట్ వాల్యుబుల్, చాలా విలువైనటువంటి ముత్యాలంట పసిఫిక్ మహాసముద్రంలో దొరుకుతాయంట. పసిఫిక్ మహాసముద్రంలో, ప్రత్యేకంగా సౌత్ సైడ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. అంటే అర్థం ఏంటంటే, మీరు భూమధ్య రేఖ నుంచి మీరు దక్షిణం వైపు కనుక ప్రయాణం చేస్తుంటే, అంటే దగ్గర మీరు ఆస్ట్రేలియాకి నార్త్లో, ఇండోనేషియాకి ఈస్ట్లో, ఆ ప్రాంతంలో దొరికేటువంటి ముత్యాలు, చాలా విలువైనటువంటి ముత్యాలు మనకి పసిఫిక్ మహాసముద్రంలో చాలా డీప్ వాటర్లో దొరుకుతాయి. పసిఫిక్ మహాసముద్రం అన్నిటికన్నా లోతైనటువంటి సముద్రం, మీకు తెలుసు. అంత లోతైన సముద్రం లోపల ఎక్కడో దొరికినటువంటి ఆ విలువైన ముత్యాలతో చేసేటువంటి నెక్లెస్, ఒక నెక్లెస్ $100,000 ఉంటుందంటండి. $100,000 అంటే దగ్గర 77 లక్షలు. ఒక నెక్లెస్ 77 లక్షలు. అంత విలువైనటువంటిది ముత్యం, మంచి ముత్యము విలువైనటువంటిది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్పమంటారా? నిజంగా ఒక గుణవతి అయినటువంటి భార్య ఆ ముత్యాలన్నిటికన్నా కూడా విలువైనటువంటిది. ఆమె నిజంగా, ఆమె ఎవరో ఆమెకు అర్థమయ్యి, ఆమె ఏం చేయగలదో ఆమెకు అర్థమైంది అనుకోండి, ఆమె విలువేంటో ఆమెకు తెలిసిందనుకోండి, ఆమె ఎంత చేయగలదో, ఏమి చేయగలదో ఒక సిస్టర్కి, ఒక తల్లికి, లేకపోతే ఒక భార్యకి తెలిసిందనుకోండి, తెలిసిన రోజు వాళ్ళు అనుకుంటారన్నమాట, నిజమే, దేవుడు నాకు ఎంత విలువ ఇచ్చాడు కాబట్టి దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో, ఏ పర్పస్ కోసం సృష్టించాడో, నేను ఆ పర్పస్ కోసం బ్రతుకుతాను అని నేను అనుకుంటాను. ప్రతి భార్య, ప్రతి తల్లి, ప్రతి సిస్టర్ కూడా తెలుసుకోవాలి. ఈ మెసేజ్ ఎందుకు ఇంపార్టెంటో కూడా నేను చెప్తాను. ఎందుకంటే నిజంగా ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు మరలా అనిపించింది ఏంటంటే, సిస్టర్స్కి చాలా ఎబిలిటీ ఇచ్చాడు దేవుడు, చాలా పవర్ ఇచ్చాడు, చాలా స్ట్రెంగ్త్ ఇచ్చాడు, చాలా ఎబిలిటీస్ ఇచ్చాడు. ఆ ఎబిలిటీస్ అన్నిటిని కూడా, ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా చాలా మంది వాడట్లేదు అనిపించింది నాకు. అసలు నిజానికి అలా వాడాలంటే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళు దేవుడి దృష్టిలో, దేవుడు ఎంత విలువైన వాళ్ళగా వాళ్ళని చేశాడో కూడా నిజంగా నా సిస్టర్స్కి తెలిస్తే కనుక వాళ్ళు వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలను అంత చక్కగా కట్టుకుంటారు కదా. ఎందుకు? దేవుని వాక్యంలో ఉంది కదా. ఇదంతా నా సిస్టర్స్కి తెలియాలి, తల్లికి తెలియాలి, ప్రతి భార్యకి, దేవుడిని నమ్ముకున్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సిస్టర్ కూడా తెలియాలని నాకు అనిపించింది అనమాట. ఈ 10 లక్షణాలు కనుక నేను చెప్తున్నాను సిస్టర్స్, మీరు కనుక దేవుడు కృప అడిగి, ప్రభువా ఈరోజు నేను వాక్యంలో వింటున్నటువంటి ఈ 10 లక్షణాలు మీరు నాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే కనుక, నేను అంటాను మన చర్చిలో ద మోస్ట్ బ్లెస్డ్ ఫ్యామిలీస్ని దేవుడు రైజ్ చేస్తాడు. అంత పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వచనాల్లోంచి. సో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, యంగ్ పీపుల్ కూడా, బాయ్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి భార్య దొరకటము ఈజీ కాదు. మీరు అనుకుంటున్నంత ఈజీ ఏం కాదు. మీరు సహజంగా వివాహం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని చూస్తారు. అమ్మాయిని చూసి మీరు ఎప్పుడు కూడా ఈ 10 లక్షణాలు మీరు తెలియకుండా అమ్మాయిని చూశారంటే కనుక మీరు పొందుకునేటువంటి అమ్మాయి అంత విలువైన అమ్మాయి అయి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు యవనస్తులు కూడా చెప్తున్నాను, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవటం మంచిది. నాకు ఇలాంటి లక్షణాలు ఉంటే చక్కగా తన జీవితం కడుతుంది, తన జీవితం కట్టుకుంటుంది, కుటుంబం కట్టుకుంటుంది, నాకు ఆశీర్వాదకరంగా అవుతుంది. కాబట్టి ప్రభువా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి బిడ్డను నాకు దయచేయని యవనస్తులు కూడా ప్రార్థన చేయటం మంచిదండి. ఏంటి 10 లక్షణాలు? ముత్యం కన్నా విలువైనటువంటి స్త్రీలో ఇంత కొనియాడబడుతున్న, నిజంగా ఎలాంటి గుణవతి అయిన భార్యనంట తన భర్త పొగుడుతుంటాడంట, తన పిల్లలు పొగుడుతుంటారంట. తన పిల్లలు అంటారంట, అమ్మ నీలాంటి ధన్యురాలు ఇంకెవరు లేరంటారంట. తన భర్త అంటాడంట, పతివ్రత ధర్మం నెరవేర్చిన చాలామంది స్త్రీలను చూశాను కానీ వాళ్ళందరిలో నువ్వు బెస్ట్ అంటాడంట. అంటే పిల్లలు పొగుడుతుంటారంట, భర్త పొగుడుతుంటాడంట. అంటే ఆమెకి ఎంత కష్టపడిందో చూడండి లైఫ్లో. ఆమె అంత కష్టపడింది కాబట్టే, దేవుడికి అంత మహిమ తెచ్చింది కాబట్టే తన బిడ్డలు పొగుడుతున్నారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బిడ్డలు త్వరగా ఎప్పుడు తల్లిదండ్రులు చనిపోతారని చూసుకునేటువంటి కాలము. వీళ్ళు భారం అయిపోయారు, నాకు వీళ్ళని పోషించడం కూడా నాకు వేస్ట్ అని అనుకునేటువంటి కాలంలో నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రుల్ని అట్లా బిడ్డలు పొగుడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి తల్లికి. నా బిడ్డలు నన్ను పొగుడుతున్నారు, నా భర్త నన్ను పొగుడుతున్నాడు. సో అలాంటి జీవితము
ఆ మంచి గుణవతి అయిన భార్యకి ఉంటుందంటండి. ఆ లక్షణాలు ఏంటో ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. నేను అనుకుంటాను ఈరోజు మొదటి లక్షణం చెప్పి నేను ఆపేస్తానేమో అనిపిస్తుంది, టైం లేదు మనకి. మొట్టమొదటి లక్షణము, ఫస్ట్ లక్షణము 30వ వచనంలో ఉందండి. సో మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు 1, 2, 3, 4, 5 చెప్పినప్పుడు మొదటి లక్షణం 10వ వచనంలో మొదలవ్వాలి కదా, 30వ వచనంలో ఎందుకు మొదలు పెడుతున్నారు? మీరు అడిగిన క్వశ్చన్ మంచి ప్రశ్నే, నేను ఆన్సర్ చెప్తాను, బట్ మీరు కొంచెం నాతో పాటు ఫాలో అవ్వండి. సో 30వ వచనంలో ఏముందో చూద్దాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మొట్టమొదటి లక్షణం చెప్తున్నాను. ఎక్సలెంట్ వైఫ్కి, గుణవతి అయిన భార్యకి, మంచి తల్లికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం అంటే ఏంటంటే ఆమె యెహోవా అంటే భయపడే వ్యక్తి అయి ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందంట. ఆ మాట ఉంది కదండి, కొనియాడబడటం అంటే ఏంటి తెలుసా? ప్రైజ్, ఆమెను పొగుడుతారంట, కొనియాడతారంట, గొప్ప అని చెప్తారంట. పైన వచనాల్లో కూడా ఉన్నాయి చూడండి. 28వ వచనంలో ఏముందో చూడండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు ముంచిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె పెనిమిటి పొగుడుతాడంట, ఆమె పిల్లలు పొగుడుతారంట, అందరూ పొగుడుతారంట. అందరూ నిన్ను కొనియాడాలంటే, అందరూ నిన్ను పొగడాలంటే మొట్టమొదట నీలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే నువ్వు దేవుడంటే భయపడే వ్యక్తివి అయి ఉండాలి. ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను చెప్తున్నాను సిస్టర్స్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. యెహోవా యందలి భయము మీ జీవితానికి ఫౌండేషన్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? ఫస్ట్ లక్షణము ఎక్కడ మొదలు పెట్టాను నేను, 30లో ఎందుకు మొదలు పెట్టాను కూడా చెప్తాను, 10లో ఎందుకు మొదలు పెట్టలేదో కూడా చెప్తాను. సో ఏంటంట ఈ లక్షణం అంటే ఈ లక్షణము మీ జీవితానికి పునాది అయిపోయి ఉండాలి. ఇదే మిమ్మల్ని నిర్వచించాలంట. హూ ఆర్ యూ అని ఎవరైనా అడిగితే ఐఎమ్ ఎ ఉమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ అని చెప్పాలంట. హూ ఆర్ యూ అనే ప్రశ్న ఎవరు అడిగినా కూడా నువ్వు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలంటే నేను యెహోవా అంటే భయపడే స్త్రీని, నేను అది నా జీవితానికి పునాది, ఫౌండేషన్ అని చెప్పాలంట. మొత్తం నీ జీవితం మొత్తం నిర్వచించేది ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. వాట్ డిఫైన్స్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఫియర్ ఇన్ ద లార్డ్, హూ యు ఆర్ అండ్ ఆల్ రిలేషన్స్. మీకు సంబంధించిన అన్ని సంబంధాలు నువ్వు ఎవరో నిర్వచించేది ఈ లక్షణమే. అంతేకాదు నీ రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా నిర్వచించేది ఈ లక్షణమే. ఇలాంటి స్త్రీ అరుదు. ఇలాంటి స్త్రీ ముత్యం కన్నా విలువైంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యెహోవా అంటే భయపడతారో వాళ్ళు నిజంగా దేవుడి సంకల్పాన్ని నెరవేరుస్తారు, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. చూడండి, మీరు అర్థం చేసుకోండి. అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో చెప్తాడేంటి ఈయన? మొదట చెప్పాల్సిన లక్షణం 10వ వచనంలో మొదలు పెట్టాడు కదా. 10వ వచనంలో మొదలుపెట్టి ఆమెకున్న లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో అంటాడు, అసలు ఎలాంటి లక్షణాలు అన్నీ నీకు కావాలంటే, ఇవన్నీ నువ్వు పొందాలంటే నీకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే నువ్వు యెహోవా అంటే భయపడాలి. ఎందుకు చెప్తున్నాడు అర్థమైంది ఇప్పుడు లాస్ట్లో ఎందుకు చెప్తున్నాడో. దాన్ని నేను ముందెందుకు చెప్తున్నానంటే నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఇదే ఫౌండేషన్, దీని మీద మిగిలినవన్నీ వస్తాయి, కానీ మిగిలినవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇది ఉందని చెప్పడం కన్నా కూడా ఇదే మొదలుపెట్టి ఇక్కడి నుంచే నేను చెప్పుకుంటూ వెళ్తే కనుక రైట్ వేలో వాళ్ళు అర్థం చేసుకుంటారని అనిపించింది. అందుకని లాస్ట్లో పెట్టాడు అనమాట. ఫస్ట్ షీ మస్ట్ ఫియర్ ద లార్డ్. చాలా బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? అసలు యెహోవా అంటే భయపడే స్త్రీలు లేని కాలం ఇది. నేను చెప్తున్నాను, యెహోవా అంటే భయపడేటువంటి స్త్రీలు వెరీ రేర్. ఎందుకో కూడా చెప్తాను నేను, దానికి కారణం కూడా ఉంది, ఎందుకు రేరో చెప్తాను. పైన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా అండి? 30వ వచనంలోనే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడండి, మీరు ఆలోచించండి, అసలు ఇది ఎలా ఫిట్ అవుతుంది ఇక్కడ? ఆ మాటలు చెప్పాల్సిన అవసరం ఏంటి అక్కడ?
అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అనేటువంటి మాటలు అక్కడ 30వ వచనంలో మీరు చెప్పండి ఎలా ఫిట్ అవుతాయో చెప్పండి. నేను ఎన్ని విధాలుగా చూశాను చెప్పమంటారా? అసలు ఎలా ఫిట్ అవుతాయి? ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అందం గురించి? అందం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సౌందర్యం గురించి మాట్లాడాల్సిందని ఇంకోటి ఏంటో చెప్పమంటారా? అందంగా ఉంటే తప్పేం కాదండి, సౌందర్యం ఉంటే కూడా తప్పేం కాదు. నా బిడ్డలు అందంగా ఉండాలని నేను కోరుకుంటాను. నా కూతురు ఉంటే నా కూతురు అందరికన్నా అందంగా ఉండాలని కోరుకుంటాను. తప్ప దాంట్లో? తప్పండి, చెప్పండి. తప్పు కాదు కదా. నా కూతురు అందరికన్నా అందంగా ఉండాలని కోరుకుంటాను. నేను నా భార్య అందంగా ఉండాలని కోరుకుంటాను. అందంగా ఉంటే తప్పేం కాదు, సౌందర్యంగా ఉంటే కూడా తప్పు కాదు. కానీ మరి అలాంటప్పుడు ఇక్కడ అసలు అందం గురించి సౌందర్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? పక్కనే చెప్తాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు దానికి ఉన్న సంబంధం ఏంటి? దానికి ఉన్న సంబంధం ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. హూ ఆర్ యూ అనే క్వశ్చన్ మనం స్త్రీని అడిగితే స్త్రీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తుందో చెప్పమంటారా? నేను ఎవరో నీకు చెప్పాలంటే నన్ను చూడు, నన్ను చూస్తే నేను ఎవరో నీకు తెలుస్తుందని స్త్రీ చెప్తుందండి మనుషులకి. ఏం చెప్తుంది? నన్ను చూడు, నేను ఏమి ధరించానో చూడు, నేను ఏమి వేసుకున్నానో చూడు, నాకు ఎన్ని బట్టలు ఉన్నాయో చూడు, నాకు ఎంత ధనం ఉందో చూడు, నా సౌందర్యం చూడు, నా మేకప్ చూడు, నా లిప్స్టిక్స్ చూడు, నన్ను చూడు మొత్తం పైనుంచి కింద వరకు. ఇది నేను ఎవరో చెప్పాలనుకుంటే నేను ఇది అని చెప్తుంది అనమాట. దిస్ ఈస్ హూ ఐ యామ్ అని చెప్తుందామే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇఫ్ దట్ ఈస్ యు ఆర్ యూస్లెస్ అండ్ వర్త్లెస్. దట్ ఈస్ హూ యు ఆర్, దెన్ యు ఆర్ యూస్లెస్ అండ్ వర్త్లెస్. నువ్వు రిలేషన్షిప్స్ అన్నీ కూడా, నీ ఫౌండేషన్ అంతా కూడా నీకు ఏముందో దాని మీద బిల్డ్ చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే కనుక అది వేస్ట్. అవునా కాదా? నేను చెప్తున్నాను జాగ్రత్తగా. నేను ఎందుకన్నా చెప్తాను చూడండి. స్త్రీలు ఎంత టైం స్పెండ్ చేస్తారు వీటన్నిటి మీద? నేను చెప్పిన వాటన్నిటి మీద, మేకప్ మీద, హెయిర్ మీద, కళ్ళ మీద, బట్టల మీద, ధనం మీద, చెప్పుల మీద, ఇవన్నిటి మీద బోల్డంత టైం స్పెండ్ చేస్తారు. కానీ దేవుని వాక్యం ముందు పెట్టుకొని పాస్టర్ గారు హోషేయ గ్రంథం అంతా చెప్పాడంట, 38 మెసేజ్లు చెప్పాడంట అని చెప్తే వినేవాళ్ళు లేరండి. వినేవాళ్ళు లేరు. నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎవరు వింటున్నారు? ఎవరు వింటలేదు. ఏం వింటున్నారు చెప్పమంటారా? నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి? ఎంత పొడుగుది చాలదు, ఇంత పొడుగుది కొనుక్కోవాలా? 10,000 చీర చాలదు, 20,000 చీర కొనుక్కోవాలా? అదే నేను నిర్ణయించేది. దట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ హూ యు ఆర్. నువ్వెవరో, నీ రిలేషన్షిప్స్ ఏంటో నీకు తెలీదా? నీకు తెలియాలంటే నువ్వు గుర్తుపెట్టుకో. నేను బట్టలు కొనుక్కోవద్దు అంటలేదు, బంగారం కొనుక్కోవద్దు అంటలేదు, చక్కగా ఉండమని అంటలేదు, నేను సౌందర్యం కూడా చెడ్డదని అంటలేదు, నేనేమంటలేదు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు నిన్ను అందంగా చేసుకోవడానికి, అందంగా చూపించుకోవడానికి నువ్వు పడుతున్న కష్టంలో 1% కూడా నువ్వు బైబిల్ చదవటానికి స్పెండ్ చేయట్లేదు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా అవ్వలేవు, ఎప్పటికీ అవ్వలేవు. నేను చెప్తున్నాను, ఇంపాసిబుల్. నువ్వు దేవుని బిడ్డగా అవ్వాలంటే ఏంటో తెలుసా? మొట్టమొదటి లక్షణం నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుడంటే భయపడాలి. దేవుడంటే భయపడాలి. దేవుని వాక్యం అంటే వణుకుతూ ఉండాలి. పొద్దునే లేవగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం ముందు పెట్టుకోవాలి. వసన దేవుని వాక్యం ఏం చెప్తుందో చదువుకోవాలి జాగ్రత్తగా. ప్రభువా నువ్వేంటి, నువ్వెవరు, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, నువ్వే నాకు సమస్తం ప్రభువా, నేను బ్రతుకుతుందే నీకోసం ప్రభువా, నేనేమై ఉన్నానో మొత్తం నువ్వే ప్రభువా అని ఎవరైతే తన పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చుంటారో అట్లాంటి ఉమెనే గాడ్లీ ఉమెన్, అట్లాంటి ఉమెనే గుణవతి అయిన భార్య అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మీరు ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా హార్ట్లో ఉన్నటువంటిదంతా కూడా నాకే అనిపించింది. ఇదేంటి అసలు ఇంత దేవుని వాక్యం ఇంత గొప్పగా మాట్లాడుతుంది, అసలు ఉమెన్కి ఆమె పొటెన్షియల్ ఏంటో కూడా తెలియదే, ఆమెకి ఎంత పవర్ దేవుడిచ్చాడో కూడా ఆమె తెలియదే, మరి ఎప్పుడు తెలుసుకుంటుంది అని నాకు అనిపించింది అనమాట ఈ వాక్యం చదువుతున్నప్పుడు. దేవుడు చూడండి, ఆయనకు భయపడే స్త్రీలంటే దేవునికి చాలా ఇష్టం. భయపడటమంటే ఏంటో చెప్తాను, ఎలా భయపడాలో చెప్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము
ఎక్కడ ప్రయారిటీ పెట్టాలో అక్కడ ప్రయారిటీ పెట్టట్లేదు, ఎక్కడ ప్రయారిటీ పెట్టకూడదో అక్కడ ప్రయారిటీ పెడుతున్నాం. అది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం బోల్డంత టైము ఫోన్లో మాట్లాడి మనం ఎవరో చెప్తాం వాళ్ళకి, వాళ్ళు ఎవరో వింటాం మనం. అంతేగాని నిజంగా అది ఇంపార్టెంటా? నాకేది ఇంపార్టెంటు? దేవుని వాక్యం అంతా కూడా చెప్తున్నారు, సంఘంలో చెప్తున్నారు పాస్టర్ గారు, నేను జాగ్రత్తగా దేవుని వాక్యం అంతా వింటాను, విని నేను దేవుణ్ణి తెలుసుకుంటాను అనేటువంటి ఉమెను మనకి కావాలి. అలాంటి ఉమెన్ వచ్చిన రోజే నేను చెప్తున్నాను, ఈ సంఘమైనా ఏ కుటుంబమైనా మంచిగా కట్టబడుతుంది, అప్పటి వరకు కట్టబడదు. ఫస్ట్ నేను కొన్ని బ్లెస్సింగ్స్ చెప్తాను. ఎవరైతే దేవునికి భయపడతారో దేవుడు ఎలాంటి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇస్తాడో జస్ట్ ఫ్యూ వర్సెస్ నేను చదువుతాను కీర్తనలో నుంచి, మీకు పర్స్పెక్టివ్ వస్తుంది. అంటే భయపడాలని చెప్తున్నాను కదా, నేను దేవునికి భయపడాలి, యెహోవాకు భయపడాలని చెప్తున్నాను కదా. భయపడాలని చెప్తున్నప్పుడు భయపడితే ఏం జరుగుతుంది? నేను భయపడాలి యెహోవా కరెక్టే, కానీ భయపడితే ఏం చేస్తానన్నాడు యెహోవా. చూడండి 33వ కీర్తన 19వ వచనాన్ని నేను చదువుతాను. Psalm 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. చూడండి, మొట్టమొదటిది యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఎవరైతే ఆయనకు భయపడుతుంటారో వాళ్ళ మీద ఆయన దృష్టి పెడతాడంట. సో భయపడటం వలన సిస్టర్స్, నేను చెప్తుంది మీకు వస్తున్నటువంటి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే ఆయన కను దృష్టి మీ మీదకి వస్తుంది. దేవుడు మిమ్మల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటాడు, గమనిస్తుంటాడు, ఆయన కృపతో మిమ్మల్ని చూస్తుంటాడు. 34వ కీర్తన మనం జాగ్రత్తగా చూద్దాం. 7వ వచనం కింద కీర్తనే 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. చూడమ్మా తల్లి మదర్ అండ్ ఆల్సో ఎవరైతే భారీగా ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. 103వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉంది. చూడండి, ఎవరైతే దేవునికి భయపడతారో ఆయన కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళని ఆయన కాపాడతాడంట. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్లకు భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప వాళ్ళకి ఆయన ఇస్తాడంటండి. ఎంత భయపడటంలో వచ్చేటువంటి ఆశీర్వాదాలు మామూలు ఆశీర్వాదాలు కాదు, దేవునికి భయపడటంలో వచ్చేటువంటి. తర్వాత 13వ వచనం, 13వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. చూడండి, 13వ వచనం. తండ్రి తన కుమారుల యెడల జాలి పడినట్లు యెహోవా తన వందు భయభక్తులు గలవారి యెడల జాలి పడును. చూడండి, దేవుడు జాలి కావాలని నీకు ఆయనకు భయపడు, దేవుని కృప కావాలని నీకు ఆయనకు భయపడు, యెహోవా కనుదృష్టి కావాలని నీకు ఆయనకు భయపడు, ఆయన కాపుదల కావాలని నీకు ఆయనకు భయపడు. నువ్వు మొత్తం నీ లైఫ్ని కట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే కనుక, నువ్వు ఆయన వైపు తిరిగి చూస్తే కనుక ఆయన నిన్ను మంచిగా చేస్తాడు. అప్పుడే నువ్వు ఒక గుణవతి అయినటువంటి భార్యవి, మరి దేవునికి మహిమ తెచ్చేటువంటి భార్య అవుతావు. 145వ కీర్తనలో కూడా ఒక వచనాన్ని నేను చదువుతాను. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారు మొర్ర ఆలకించి వారిని రక్షించును. అర్థమైందండి, దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇస్తున్నాడో చూడండి. ఆయన నీ కోరిక నెరవేరుస్తాడంట, నీ మొర్ర ఆయన వింటానని కూడా చెప్పాడు. 147వ కీర్తనలో ఒక 2 వచనాలు ఉన్నాయి, 10-11 వచనాలు. 147, 10 and 11. గుర్రముల బలము యందు ఆయన సంతోషించుడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించుడు. మరి దేంట్లో ఆనందిస్తాడు ఆయన? తన యందు భయభక్తులు గలవారి యెడల తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూసారండి, ఆయన ఈ లోకంలో ఉన్న బలాన్ని చూసి ఆనందించడంట కానీ ఏం చూసి ఆనందించడంట కానీ ఆయన అంట తన యందు భయభక్తులు గలవారంటే ఆయనకు చాలా ఇష్టం అంట. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అమ్మ చెప్తున్నాను, గుణవతి అయిన భార్యగా ఉండాలనుకున్న ప్రతి స్త్రీ కూడా మీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా అంటే, అమ్మ యెహోవా అంటే నువ్వు భయపడేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నిన్ను ఎవరు చూసినా కూడా నువ్వు ఎవరు అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఆమె యెహోవా అంటే భయపడే వ్యక్తి అని చెప్పాలి. అంతేకాదు ఆమెకున్న సంబంధాలన్నీ కూడా ఏది నిర్వచిస్తుందంటే, ఏది డిఫైన్ చేస్తుందంటే, నాట్ ఓన్లీ యువర్ ఐడెంటిటీ, ఆల్ యువర్ రిలేషన్షిప్స్ ఆర్
డిఫైన్డ్ బై హూ యు ఆర్. అంటే దాంట్లో ఏంటంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు అనే దాని మీద మిగిలిన నీ లైఫ్ అంతా నువ్వు బిల్డ్ చేసుకోగలిగితే కనుక నువ్వు మంచి ఎక్సలెంట్ వైఫ్ అవుతావు. ఆ ఎక్సలెంట్ వైఫ్కి దేవుడు అనేకమైన బ్లెస్సింగ్స్ ఇస్తానని కూడా ఇప్పుడు నేను చదివినటువంటి వాక్యంలో చెప్పాను. ఇంత క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, పాస్టర్ గారు యెహోవాయందు భయపడటంతో నా జీవితం మొదలవ్వాలని మీరు చెప్పారు. కరెక్ట్, నాకు అర్థమైంది. ఒకవేళ యెహోవాకు భయపడితే ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తాడో కూడా మీరు చూపించారు. అది కూడా నాకు అర్థమైంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు యెహోవాకు భయపడటం అంటే ఏంటి? యెహోవాకు భయపడటం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? నేను జాగ్రత్తగా చెప్తాను. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెహోవాకు భయపడటం అంటే ఏంటంటే, నీకు నువ్వు యెహోవాకు భయపడాలంటే నీకు ఫస్ట్ యెహోవా ఎవరో తెలియాలి. నువ్వు తెలియని వ్యక్తికి నువ్వు భయపడలేవు. తెలియని వ్యక్తికి నువ్వు భయపడలేవు. ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో నీకు తెలియకుండా నువ్వు ఆయనకు భయపడలేవు కదా. ఇప్పుడు రెండో ప్రశ్న, ఆయన ఎవరో నాకు ఎలా తెలుస్తాడు? ఆయన నిత్యుడని నీకు తెలుసా? అసలు నిత్యుడు అంటే ఏంటో తెలుసా? ఆయన నిత్యుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, ఆయన సర్వజ్ఞానని, ఆయన సర్వము వ్యాపించున్నాడని, ఆయన సార్వభౌమాధికారని, ఆయన తీర్పు తీర్చువాడని, ఆయన జీవమని, ఆయన నీతి అని, ఆయన పరిశుద్ధతని. అసలు దేవుని గురించి ఏం తెలుసు నీకు? ఏమీ తెలియకుండానే నువ్వు దేవునికి ఎలా భయపడతావు? దేవునికి భయపడటం అనేటువంటిది జరగదు. ఎప్పటి వరకు జరగదంటే నీకు ఆయన ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలిసిన రోజు మాత్రమే నువ్వు ఆయనకు భయపడగలవు, లేకపోతే నువ్వు భయపడలేవు. నువ్వు ఆయనకు తెలియాలంటే, నువ్వు ఆయన ఎవరో తెలుసుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యము దివారాత్రులు చదివితేనే నీకు ఆయన ఎవరో తెలుస్తాడు, లేకపోతే నీకు ఆయన ఎవరో తెలియడు. నేను ఎందుకని మీరు అనుకుంటున్నారు, ఎందుకు ఈ పాస్టర్ గారికి ఏమైంది? ఈయన వచనం తర్వాత వచనం చెప్తాను అంటాడు, అధ్యాయం తర్వాత అధ్యాయం అంటాడు, పుస్తకం తర్వాత పుస్తకం అంటాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పని చేస్తున్నాడు. ఏమైంది ఈ పాస్టర్కి? ఏమైందో చెప్పమంటారు ఈ పాస్టర్కి? మీకు యెహోవా ఎవరో తెలియాలని కష్టపడుతున్నాను. మీకు తెలియదు ఆయన ఎవరో, మీకు తెలియదు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మీరు పట్టించుకునే వ్యక్తులు కాదు. మీరు ఎంత వాక్యం చెప్పాను నేను, అంత అవైలబుల్గా ఉంది. ఒక్కరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి నేను హోషేయ గ్రంథం అంతా నేర్చుకుంటాను, నా దేవుడు ఎవరో నేను తెలుసుకుంటాను అనేటువంటి స్త్రీలు లేరు. నువ్వు ఆయనకు భయపడలేవు. నువ్వు ఆయన ఎవరో తెలియకపోతే నిత్యుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు గాడ్ ఈ స్పిరిట్ అని ఉంది దేవుని వాక్యం. అర్థం ఏంటో తెలుసా? తెలీదు. తెలియకుండా నువ్వు ఎలా భయపడతావు ఆయనకి? ఆయన ఎవరో చూడలేదు, ఆయన ఎవరో తెలియదు నీకు. నిజంగా ఆయన వేవేల దూతలతో సినాయి పర్వతం మీదకి వచ్చాడంటండి. సినాయి పర్వతం మొత్తం కూడా ధూమముతో అగ్నితో నిండిపోయిందంట. నిండిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన మాట్లాడటం మొదలు పెట్టగానే అన్నారు, అయ్యా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మాతో మాట్లాడొద్దు, నువ్వు మోషేతో మాట్లాడు, మోషే మాతో మాట్లాడతాడు. ఆయన ఎవరో చూసిన రోజు, ఆయన దిగొచ్చిన రోజు, అగ్నిలో దిగొచ్చిన రోజు వాళ్ళందరూ హృదయాలు మొక్కలు మొక్కలు అయిపోయినాయి. ఆ రోజు ఆయన ఎవరో తెలుసుకున్నారు. ఆయన ఎవరో తెలుసుకున్నారు కాబట్టి ఆ రోజు నుంచి ఏం జరిగింది తెలుసా? వాళ్ళ జీవితాల్లో భయపడటం మొదలు పెట్టారు. భయపడటం అనేటువంటిది నీకు మొదలవ్వాలంటే నేను చెప్తున్నాను సిస్టర్స్, మీకు ఆయన అంటే భయపడటం మొదలు పడే డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పమంటారా? ఏ రోజైతే నువ్వు బైబిల్ని సీరియస్గా తీసుకొని దేవుని వాక్యం అంతా చదువుతూ ఆయన ఎవరో తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడితేనే నువ్వు ఆయనకు భయపడటం మొదలు పెడతావు. బైబిల్ అంతా వదిలేసి పట్టించుకోకుండా బైబిల్ని పక్కన పెట్టి నువ్వు తిరిగినంత కాలం కూడా నీకు ఆయన ఎవరో తెలీదు, ఆయనకు నువ్వు భయపడలేవు. ఆయన నువ్వు తెలుసుకోవాలి. ఆత్మ అయిన వాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మ ఉన్నాడని దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? ఎవరికీ తెలీదు. మీరు యెహోవాను తెలుసుకోకుండా యెహోవాకు మీరు భయపడలేరు. యెహోవాను తెలుసుకుంటేనే మీరు యెహోవాకు భయపడగలరు. నాకు తెలిసిన వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు కష్టపడి హోషేయ గ్రంథం మొత్తం రాసింది ఒకే ఒక సిస్టర్, అశ్విని సిస్టర్. 38 మెసేజ్లు రాసింది ఆమె. ఒక మెసేజ్ రాయటానికి ఒక రోజు అంతా పడుతుంది, 15 గంటలు పడుతుంది. ఆమె హోషేయ గ్రంథం అంతా రాసిన తర్వాత చెప్పింది, నాకు దేవుడు ఎవరో అర్థమయ్యాడని. నువ్వేమి చదవకుండానే నువ్వు భయభక్తురాలు ఇస్తావాలని ప్రయత్నం చేయి. ఎలా అవుతావో చూస్తాం. ఎలా అవడం జరగదు.
నేను అనుకుంటాను, చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మన దేవుడు అంట ఒక మహాసముద్రం అంట. నువ్వు ఎప్పుడు అలసిపోయినా కూడా నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో దూకు అంటాడు. చక్కగా ఆ సముద్రంలో దూకు, దేవుడు అనేటువంటి ఆ గొప్ప సముద్రంలో దూకి ఆయనలో నువ్వు చాలా సమయం గడిపి బయటికి రా. బయటకు వచ్చిన తర్వాత చిన్న బేబీలాగా నిద్రపోతావు అంటాడు. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత వేదన ఉన్నా కూడా నువ్వు తట్టుకోవాలంటే, గట్టిగా నిలబడాలంటే నీకు దేవుడు ఎవరో తెలియాలి. ఎవరైతే వాళ్ళు దేవుళ్ళలో ముంచుకుంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. చూడండి, జాగ్రత్తగా చెప్తున్నాను. అన్నీ మంచిగా ఉన్నాయి నిర్మలా సిస్టర్ జీవితంలో. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫైన్. ఆమె అప్పటికే 2 సంవత్సరాల నుంచి వాక్యం జాగ్రత్తగా చదువుతుంది, జాగ్రత్తగా రాస్తున్నారు ఆమె. నేను చెప్తున్నాను సిస్టర్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వినండి. అంతా మంచిగా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ట్యూమర్ వచ్చింది, పెద్ద ట్యూమర్. ఇది రైట్ ఇయర్ అన్నారు కదా, ఈ రైట్ ఇయర్ లోపల ఎక్కడో బ్రెయిన్లో వచ్చింది ట్యూమర్. మీకు గుర్తుపెట్టుకోండి, ఆమెని ఆ చీకటి లోయలో నుంచి ఆమె వెళ్తున్నప్పుడు, ఆ మరణ అంధకారంలో నుంచి ఆమె వెళ్తున్నప్పుడు ఆమెను కాపాడింది అందము కాదు, సౌందర్యము కాదు. ఆమెను కాపాడింది ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగింది కాబట్టే ఆమె నిలబడింది. అందము సౌందర్యం మీద మీరు కట్టుకోండి, మీ జీవితాలు మొక్కలు అయిపోతుంటాయి. ఒక చిన్న గాలి జాలు మిమ్మల్ని అంత పెద్ద చీకటిలో నుంచి దేవుడు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీ జీవితాలు కూలిపోవడానికి. మీ జీవితాలు చిన్న గాలికే కూలిపోతాయి. ఎందుకంటే మీరు అందము సౌందర్యం మీద ఇచ్చినంత దృష్టి యెహోవాకు భయపడటం మీద మీరు ఇవ్వలేదు కాబట్టే మిమ్మల్ని ఆయన పరీక్షిస్తాడు. పరీక్షించిన రోజు మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి కింద పడిపోతారు. చెప్తున్నాను, ఎప్పుడు మీరు నిలబడగలరో తెలుసా? యెహోవా ఎవరో తెలుసుకొని ఆ భయభక్తులు కలిగి ఆయన మీద మీ జీవితం కట్టుకుంటే కనుక ఎన్ని తుఫానులు వచ్చినా అవి మిమ్మల్ని కదిలించలేవు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలగటం అనేటువంటిది మొదటి లక్షణము. యెహోవా యందు భయభక్తులు నువ్వు కలిగి ఉండాలంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన తెలియాలంటే నువ్వు దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా, ఇన్ని కీర్తనలు చెప్పానండి, 45 కీర్తనలు చెప్పాను. 150 కీర్తనల్లో 45 కీర్తనలు చెప్పాను. ఒక్కొక్క కీర్తన 4 మెసేజ్లు చెప్పాను. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు కీర్తనలు అంటే ఏంటి పాస్టర్ గారు అనేటట్టున్నారు పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితి, అంత చీకట మనుషుల హృదయాల్లో. అంత దేవుడు అంటే భయం లేదా నీకు? సో దేవుడు అంటే తెలుసుకోవాలంటే, ఆయనకు భయపడాలంటే ముందు ఫస్ట్ స్టెప్ దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయనలో నిన్ను నువ్వు రోజు ఏం చేయాలి? ముంచేసుకోవాలి. మనం ఆయనలో ముంచుకోవాలి. ముంచుకుంటుంటే ఆయన ఎవరో తెలుసుకొని ఆయనలో మనల్ని మనం ఇమ్మర్స్ చేసుకుంటుంటేనంట రోజు చాలా రిఫ్రెష్ అయ్యి బయటకు వస్తామంట. చిన్నపిల్లలు పడుకున్నట్టు పడుకొని నిద్రపోతుంటామంట. సో ఎవరైతే తన దేవుడు ఎవరో తెలిసారో, దానియేలు కూడా అంటాడు, తన దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు గ్రంథం కూడా చెప్తుంది కదా, దేవుని గొప్ప కార్యాలు చేయాలంటే ఫస్ట్ ఫౌండేషన్ ఏమై ఉండాలంటే, నాకు దేవుడు ఎవరో తెలిసి ఆయనకు భయపడేటువంటి జీవితం నీకుంటే కనుక అమ్మ, నువ్వు తప్పకుండా గుణవతి అయిన భార్యవి, అమూల్యం కన్నా విలువైన దానివి. వెరీ రేర్. నేను చెప్తున్నాను, యవ్వనస్తులు కూడా చెప్తున్నాను, నువ్వు ఫస్ట్ అమ్మాయిని చూడగానే ఏం చూడాలి? ఎంత తెల్లగా ఉంది, ఎంత స్లిమ్గా ఉంది, లేకపోతే ఎంత బంగారం తన మెడలో ఉంది, వాళ్ళ నాన్నకి ఎంత ఉంది, వాళ్ళ అమ్మకి ఎంత ఉంది, ఇద్దరు కలిపి ఎంత ఉంది, ఎన్నిళ్ళు ఉన్నాయి. నువ్వు గనక అలా ఆలోచించావు అనుకున్నా, ఆ 30వ వచనంలో మొదటిది ఉందే, దాని వెనకాల పోతున్నావు నువ్వు. అందము మోసకరము సౌందర్యము, దాని వెనకాల పోతున్నావు నువ్వు ఫస్ట్ ఒక పర్సన్లో నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? గాడ్లీ క్యారెక్టర్. ఆ గాడ్లీ క్యారెక్టర్లో కూడా ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఆమెకు యెహోవా తెలుసా తెలీదా?
మాట్లాడతాను సార్ నేను ఒకసారి మీ అమ్మాయితో అన్నారు అనుకోండి, ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడాలో తెలుసా? ఆమెకు దేవుడి గురించి అంత తెలుసో నువ్వు తెలుసుకో చాలు. ఆమె దేవుడి గురించి బాగా చెప్పింది అనుకోండి, నువ్వు మెదలకుండా వచ్చేసి ఓకే అని చెప్పి ఇంకేం మాట్లాడద్దు నువ్వు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె జీవితం ఎలా కట్టుకోవాలో తెలుసు, ఎంత మంచిగా కట్టుకోవాలో తెలుసు ఆమెకి. మిగిలినవి కాదు నువ్వు చూడాల్సింది. నేను యవ్వనస్తులకు కూడా చెప్తున్నాను అనమాట. సో మొదటి లక్షణం ఏంటండి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను మంచిగా బ్లెస్ చేస్తాడు. అసలు నిజంగా చెప్తున్నాను, ఇంకా 9 లక్షణాలు ఉన్నాయి. ఈ 9 లక్షణాలు కూడా ఎంత ప్రాముఖ్యమైన లక్షణాలు తెలుసా అండి ఒక సిస్టర్కి? నిజంగా మీకున్న పవరు ఎంతో. ఈ 10 లక్షణాలు వింటే, ఇప్పుడు మొదటి లక్షణం అయిపోయింది, ఇది ఫౌండేషనే. కానీ మిగిలినవన్నీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు వరకు నీ లైఫ్ను ఫౌండేషన్ వేసేసాం మనం, మిగిలింది కట్టాలి కదా. కట్టడానికి ఒక ఉమెన్ ఏం చేయగలదు అనేటువంటి దేవుని వాక్యం చాలా గొప్పగా చెప్తుంది. అది తప్పకుండా నేను మాట్లాడతాను. దేవుడి చిత్తమైతే ఒక సండే ఈవినింగ్ ఎప్పుడో మనం జస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లాగా పెడదాము. పెట్టి అన్ని లక్షణాలు జాగ్రత్తగా నేను వివరిస్తాను. మంచి లక్షణాలు కలిగినటువంటి గుణవతి అయినటువంటి సిస్టర్స్ని, ఫ్యామిలీస్ని దేవుడు మన చర్చిలో దయచేయాలని, మరి అలాగే ఈ చర్చిని అనేక మందికి బ్లెస్సింగ్గా చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.